హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సో ఈ పండగ సందర్భంలో నేను మీ అందరికీ ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే మన ఏపీ డిఎస్సి అభ్యర్థుల గురించి అండి. అదేమిటంటే ప్రతి ఏటా డిఎస్సి అన్నట్టుగా మన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులైన శ్రీ లోకేష్ గారు తెలిపారు. సో ఈ సంవత్సరం నవంబర్ చివరిలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా డిసెంబర్లో టెట్ ఎగ్జామ్, ఆపై జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని మన ప్రభుత్వం ఆలోచిస్తుంది. మార్చిలో డిఎస్సి మరియు స్పెషల్ డిఎస్సి పరీక్షలు నిర్వహించున్నట్లు కూడా చెప్పడం జరిగిందండి. సో అంతేకాకుండా ఇటీవల అంటే మన లేటెస్ట్ డిఎస్సి ఏదైతే ఉందో ఆ డిఎస్సిలో మనకి యాక్చువల్గా 16,317 పోస్టుల్లో 15,941 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయండి. సో ఇందులో మిగిలిన వాటితో పాటు ఇతర ఖాళీలు కూడా అంటే ఏవైతే మనకి అక్కడ 16,000 నుంచి మిగిలిపోయిన పోస్టులు ఉన్నాయి కదండి, వాటితో పాటు కూడా ఇతర ఖాళీలు భర్తీ చేస్తూ అంటే ఇంకా ఆయా రంగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసుకుంటూ 2,000 టీచర్ పోస్టులు అనేది భర్తీకి ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది. దానికి గాను మన విద్యాశాఖ అదే దిశగా కసరత్తు చేపట్టింది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 12కి మనకు స్కూల్స్ రీఓపెనింగ్ ఉంటాయి కదండి, ఆ లోపు ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. ఓకే, కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఉన్నారో వారందరూ కూడా ఏంటి అంటే తమ యొక్క స్టడీస్ని కంటిన్యూ చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా తెలిసినా కూడా నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.